విద్యుత్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆగస్టు 10న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. బద్వేల్ సబ్ డివిజన్ కార్యాలయంలో కార్యక్రమ పోస్టర్ను నాయకులు బి నాయబ్ రసూల్, కె శ్రీనివాసులు ఆవిష్కరించారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడం, వేతన సవరణ, డిఏ బకాయిల విడుదల, కనీస వేతనం 48,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి యాజమాన్యమే నేరుగా వేతనాలు చెల్లించాలని కోరారు. ఖాళీ పోస్టుల భర్తీ, పెన్షన్ పునరుద్ధరణ, బీమా, వైద్య సౌకర్యాలతో పాటు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈరోజు బద్వేల్ పట్టణం సెక్షన్ ఆఫీస్ నందు చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించి ఆగస్టు 10వ తేదీ చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్, గోడపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనము చలో విజయవాడ కార్యక్రమం ఏదానికంటే మన లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా విద్యుత్ కార్మికులందరికీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఆగస్టు 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి మేము పిలుపునివ్వడం జరిగింది. దీనికి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు 48,000 రూపాయలు జీతం కనీస వేతనం ఇవ్వాలని, అలాగే వారికి ఏదన్నా ఫీల్డ్లో ఏమన్నా జరిగితే, ప్రమాదం జరిగితే 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అలాగే రెగ్యులర్ కార్మికులకు సంబంధించి 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ డిఏలు కూడా విడుదల చేయలేదు. అలాగే 2026 పిఆర్సీ కమిటీ కూడా ఇప్పటి వరకు ప్రకటించకపోవడము చాలా అన్యాయంగా మేము పేర్కొంటున్నాము. అలాగే పాత పెన్షన్ విధానానికి కూడా అమలు చేస్తామని చెప్పారు, అది కూడా ప్రకటించలేదు. కనీసం కాంట్రాక్ట్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాము. ఇలా పలు రకాల ఈ పాయింట్ల మీద, అన్ని పాయింట్ల మీద మేము చలో విజయవాడ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ బద్వేల్ పట్టణంలోని చుట్టుపక్కల అన్ని మండలాలు, అట్లూరు, బీకోడూరు, మఠము, బ్రహ్మంగారి మఠము సంబంధించిన కార్మికులు, కాంట్రాక్ట్ మరియు రెగ్యులర్ కార్మికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన చలో విజయవాడ ఆగస్టు 10వ తారీఖున తరలి రావాలని చెప్పేసి ఈ గోడపత్రం ఈరోజు బద్వేల్ సబ్ డివిజన్ ఆఫీస్ దగ్గర రిలీజ్ చేయడం జరిగింది. అనేక అంశాల మీద పోరాటాలు 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్న గతంలో ప్రభుత్వానికి ఇప్పుడున్న అధికార పార్టీ లోకేష్ బాబు గారు లెటర్ కూడా రాయడం జరిగింది. కావున ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, మీ ప్రభుత్వం ఉన్నది, కావున మీరు చేసే అధికారము, మీకు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి కార్మికుల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు రాసిన లెటర్కు బదులుగా ఇప్పుడున్న ప్రతిపక్షానికి గుర్తు రావాలంటే నువ్వు ఇప్పుడు అమలు చేయాలా. కాబట్టి మీకు అవకాశం ఉంది, ఖచ్చితంగా మీరు రెగ్యులర్ చేపిస్తాము. కాంట్రాక్ట్ కార్మికులను, విద్యుత్తులో పనిచేస్తున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ కార్మికులు మేము వస్తే రెగ్యులర్ చేపిస్తామని చెప్పి ప్రతి టెంటు దగ్గర మీరు చెప్పడం జరిగింది. అలాగే రిటైర్డ్ బెనిఫిట్ సర్వీసుకు 10 లక్షలు ఇస్తామని చెప్పేసి జరిగింది. అలాగే కొన్ని అంశాలపైన రేపు ఆగస్టు 10వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమానికి మా మైదుకూరు డివిజన్ తరఫున కార్మికులందరూ, రెగ్యులర్ వాళ్ళు అందరూ కలిసి ప్రత్యేకంగా బయలుదేరి వస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. 2019 తర్వాత చేరిన కార్మికులను కూడా 129 అమలు చేస్తారని కోరుకుంటున్నాం.